కంటోన్మెంట్ లో 35,000 మంది ఓటు హక్కును తొలగించారని దీనిని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత హసన్ చేపట్టిన నిరసన దీక్షలో క్రిషాంక్ హాజరయ్యారు. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచిన శ్రీ గణేష్, ఈటెల రాజేందర్ బోర్డు ఎన్నికల్లో 35,000 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆ విషయం ఆ ఓటర్లకు అధికారులు తెలియజేయలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి 750 కోట్ల నిధులు తీసుకొస్తానని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు ప్రమాణం చేశారన్నారు. వాటిని తీసుకురాకపోగా కంటోన్మెంట్ భూములను తీసుకుని బదులుగా ఇచ్చిన 3 కోట్లు తామే తీసుకువచ్చినట్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు జబ్బలు చర్చుకోవడం సిగ్గుచేటన్నారు. వీటి కోసం 10 ఏళ్లలో ఉన్న కేంద్ర మంత్రులను అప్పటి మంత్రి కేటీఆర్ కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. 35,000 మంది పేద ప్రజల ఓట్లు తొలగించడం జరిగింది. ఇలా కంటోన్మెంట్ బోర్డు కనీసం ఇప్పటి వరకు కూడా ఈ సామాన్య పేద ప్రజలకు, మహిళలకు వీళ్ళకెవ్వరు కూడా సమాచారం ఇవ్వలేదు. వాళ్ళకెవ్వరు కూడా సమాచారం లేకపోతే స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ వేలాదిగా వాళ్ళనందరినీ కూడా చైతన్యం పరిచి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెడితే మా ఓట్లను పొందుపరిచి మా ఓట్లు పెట్టే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఉండాలి. లేని పరిస్థితుల్లో అసలు ఇది ప్రజాస్వామ్యమే కాదు. సుమారు 10 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు. ప్రతిసారి కేంద్రం నుంచి పైరవీ చేసుకుని పదవి తీసుకొని వస్తున్నారు కొందరు పెద్దలు. ఇక లేక లేక ఎన్నిక వస్తుంది కదా అంటే ప్రజల్లో ఒక భయం కూడా వస్తున్నది. 2,50,000 ఓట్లు ఉన్న కంటోన్మెంట్ బోర్డులో ప్రతిసారి 50% ఓటింగే జరుగుతుంది. అంటే 1,25,000 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. ఆ 1,25,000లో 35,000 మంది బస్తీ వాసులు ఎవరైతే చూచా తప్పకుండా వాళ్ళ ఓటును ఉపయోగించుకుంటారో వాళ్ళ ఓట్లనే తీసేసారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో